గర్ల్ వాజ్ క్రియేటింగ్ రక్కస్ ఇన్ మై రిసెప్షన్. ఏమంటదంటే, నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకెళ్లి ఎవరికో అప్పచెప్పాడు. మా పిన్ని దగ్గర అయితే నువ్వు సేఫ్ గా ఉంటావు, నేను అంతలోపు డబ్బు అది అరేంజ్ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి ఒక బ్రోతల్ హౌస్ కి అమ్మేస్తాను. అండ్ ద బ్రోతల్ హౌస్ ఇస్ రన్ ఇన్ మహారాష్ట్ర బై అ లేడీ ఫ్రమ్ వరంగల్. Poverty plays a major role when it comes to trafficking. A poor child, a poor girl, a poor young women are easy to be trafficked. కొంతమంది జెన్యున్ గా లవ్ చేస్తారు కదా ఆ ఏజ్ లో. ఆ అబ్బాయిలని పెంచిన పద్ధతి అయి ఉండొచ్చు, ఆ అబ్బాయిల డిసిప్లిన్ అయి ఉండొచ్చు. మరి అమ్మాయిలది తప్పు కూడా ఉంది కదా మేడం అక్కడ. అమ్మాయిలని తప్పు ఎలా అంటారు మీరు? 8, 9, 10, 11, 12 year old ఆడపిల్లల్ని అంకుల్ లేదా తాతయ్య ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అబ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజుల్లో కూడా ఇంకా డౌరీ అనేది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నా మేడం. మన ఇద్దరి కోసమే ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, మన ఇద్దరి కోసమే, మన పిల్లల కోసమే చేస్తున్నాం. అసలు నమ్మరన్నమాట వైఫ్ ని. ఇటు చూసిందంటే అటెందుకు చూసావు, ఇటు చూసిందంటే మరి ఇటెందుకు చూసావు, ఎదురుగా చూస్తుంటే నన్నే ఎందుకు చూస్తున్నావు. అమ్మాయిలకైనా లేడీస్ కైనా ఏమన్నా అయితే ఇమీడియట్ గా ధర్నాలు చేయడము, మరి లా ముందు అందరు ఈక్వల్ అంటారు కదా, మరి అబ్బాయికి అయినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడారు? ప్రతి కేసులో అలా ఉండదండి. దయచేసి యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డోంట్ జనరలైజ్ ఇట్. మేడం ఇంతకు ముందు చెప్పినప్పుడు మీకు అమ్మాయి ఉందని చెప్పి చెప్పారు కదా, రాత్రి 12ంటికి ఒక్కదాన్ని బయటికి పంపిస్తారా? నేను యాజ్ అ మదర్ మేబీ ఐ వుడెంట్. ఈ వీడియోని మీరు ఫస్ట్ 7 days లో చూస్తే గనుక యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ని రిలీజ్ చేసింది, హైప్ అని చెప్పి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో, ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మా ఛానల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ అక్షయ్, ఐఎమ్ గుడ్. సో షీ టీమ్కి భరోసాకి ఉన్న డిఫరెన్స్ ఏంటిది మేడం? షీ టీమ్స్ అనేవి ప్రోయాక్టివ్గా పనిచేసే టీమ్స్. ఓకే. ఎట్లా అంటే, ఏదైనా పెద్ద క్రౌడ్స్ ఉన్న ప్లేసెస్లో, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా సంచరించే ప్లేసెస్లో అమ్మాయిలని ఇబ్బంది పెట్టే వాళ్ళని పట్టుకునేది షీ టీమ్స్. ఓకే. సెకండ్ రోల్ ఆఫ్ షీ టీమ్స్ ఏంటంటే, ఒకవేళ డైరెక్ట్గా షీ టీమ్స్కి అప్రోచ్ అయ్యి నన్ను ఒక వెధవ ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నా ఫోటోలు తన దగ్గర పెట్టుకొని మా హస్బెండ్కి చూపించాలని చూపిస్తానని భయపెడుతున్నాడు అని చెప్తున్నప్పుడు షీ టీమ్స్ విల్ బీ ఇన్ దీస్ 2 scenarios షీ టీమ్స్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు భరోసా అంటే ఆల్రెడీ ఒక విక్టిమైజ్ అయిన అమ్మాయి. ఇట్ కుడ్ బీ రేప్, ఇట్ కుడ్ బీ ఎలోపింగ్, it could be a minor girl eloping. Okay. It could be a promise to marry and having a physical relationship. ఇట్లాంటి ఇష్యూస్లో అమ్మాయిలు పోలీసులని ఆశ్రయించినప్పుడు భరోసా సెంటర్లో 1-stop సర్వీస్ అనమాట. అక్కడ వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్, ఆ రేప్కి సంబంధించిన ఇబ్బంది వలన వాళ్ళు సఫర్ అయిన మెంటల్ సఫరింగ్ అంతా కూడా ప్రాపర్గా అక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి థెరపీ లాగా వాళ్ళని ట్రీట్మెంట్ పరంగా కూడా ఆదుకోవడం. దట్ ఈస్ వన్ సర్వీస్. సెకండ్ సర్వీస్ ఇస్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్డే మొత్తం కేసు ఆధారపడి ఉంటుంది. సో ప్రతి అంశాన్ని కూలంకుషంగా క్వశ్చన్ చేసి తన కంఫర్ట్ జోన్లో, పోలీసుల ముందు యూనిఫామ్ వేసుకొని ఎవరు వచ్చినా వాళ్ళ ముందు పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ భయపడిపోతారు, వాళ్ళు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేరు. కానీ భరోసాలో సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ముందే ఈ స్టేట్మెంట్ రికార్డింగ్ జరుగుతుంది. వాళ్ళు ధైర్యంగా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ మెడికల్ శాంపిల్స్, ముఖ్యంగా గ్రేవ్ రేప్ కేసెస్లో ఇమ్మీడియట్గా శాంపిల్ తీసుకోవడం చాలా ముఖ్యం. దాంతో మనం అక్యూజ్ని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ సర్వీసెస్ ఇవన్నీ కాకుండా వారికి ట్రీట్మెంట్ కూడా, ఇట్ కుడ్ బి ఫిజికల్ ట్రీట్మెంట్ ఆర్ ఇట్ కుడ్ బి సైకలాజికల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లకు కూడా దోహదపడుతుంది భరోసా సెంటర్. ఇవన్నీ కాకుండా లీగల్ అడ్వైజ్లో భాగంగా వాళ్ళు కోర్టులో ఎలా వాళ్ళ యొక్క ధైర్యంతో ఎలా వాళ్ళ స్టేట్మెంట్ జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయాలో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భరోసాలో జరుగుతాయి. సో ఇక్కడేమో ప్రోయాక్టివ్గా చేస్తారు షీ టీమ్స్లో. భరోసాలో ఒక భరోసా ఉంది మీకు అని ధైర్యం చెప్పే పని జరుగుతుంది. అండ్ ఈవ్ టీజింగ్ అన్నారు కాబట్టి ఇంతకుముందు, నార్మల్గా ఎలాంటి ప్లేసెస్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ అవుతుంది? ముఖ్యంగా చెప్పుకుంటే కాలేజీల చుట్టూ, అమ్మాయిల కాలేజీలు కానీ, కో ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, అమ్మాయిలు బస్ స్టాండ్లకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అక్కడ నించున్నప్పుడు కానీ, లేదా ఇంటి దగ్గర నుండి కాలేజ్కి బయలుదేరుతున్నప్పుడు బస్ స్టాండ్లు కానివ్వండి,
దీస్ ఆర్ వన్ మేజర్ ప్లేస్. దీని తర్వాత గుళ్ళు, బిజీగా ఉన్న డేస్లో గుళ్ళలో దర్శనానికి వచ్చిన ఆడపిల్లలని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, ఓకే. వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా స్కూల్స్ కూడా ఈ మధ్య చాలా స్కూల్స్లో దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పికప్కి డ్రాప్కి ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్న దగ్గర, లేదా ఇల్లు దగ్గరే ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోతామని పిల్లలు వెళ్తున్న దారిలో కానివ్వండి, ఈ చిన్న చిన్న అడ్డాలు, మెయిన్ చౌరస్తాలలో అడ్డాలు ఉంటాయి కదా, టీ అడ్డా కానీ పాన్ డబ్బా కానీ, ఇట్లాంటి ప్లేసెస్ వాళ్ళు ఉండే ఆకతాయిలు ఇట్లాంటి పనులకి ఒడిగడతారు. అక్కడ సివిల్ రేసెస్లో షీ టీమ్ వాళ్ళు ఉంటారా మేడం? ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యంగా బస్ స్టాండ్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, మెట్రో స్టేషన్స్లో కూడా ఈ టీజింగ్ అనేది జరుగుతుంది. అక్కడ కానివ్వండి, ఏదైనా గర్ల్స్ కాలేజ్, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ కాలేజెస్ ఉంటాయి కదా, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ స్కూల్స్, అట్లాంటి ప్లేసెస్లో కానీ షీ టీమ్స్ రెగ్యులర్గా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ దొరికినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఏముంటుంది మేడం? ఇమీడియట్ యాక్షన్ ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి షీ టీమ్స్ ఆఫీస్కి తీసుకొస్తాము. ఓకే. మా వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ని అతనికి చూపించి రికార్డ్ చేస్తుంటారు. రికార్డ్ చేసి అతను చేసిన చర్యని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అన్ని కేసెస్లో కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరగదు. కొన్ని మైల్డ్ ఉంటాయి, ఊరికే చూసి చూడనట్టు చూడడము, లేదా ఏదో ఒక్కసారి పేరు పెట్టి పిలవడము, ఇట్లాంటివి చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే యూ విల్ బీ అండర్ లా, యూ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని చెప్పడము కూడా జరుగుతుంది. ముఖ్యంగా మైనర్లు ఎప్పుడైతే ఈ పనులు చేస్తుంటారో వాళ్ళకి మాత్రము వాళ్ళ పేరెంట్స్ని ఇమ్మీడియట్గా పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ముందే మనము కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళ పేరెంట్స్కి కూడా అలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్లో డిసిప్లిన్తో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, ఇంతకుముందు క్రౌడెడ్ ప్లేసెస్ అన్నారు కదా, క్రౌడెడ్ ప్లేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా గొడవ పడతారు కదా, అలాంటి టైంలో షీ టీమ్ వాళ్ళు చూస్తే రియాక్షన్ ఏముంటుంది మేడం? వాళ్ళని పక్కకు పిలిచి అక్కడిదక్కడే కౌన్సిలింగ్ చేస్తారు. అలాంటివి కేసెస్ ఎప్పుడైనా తక్కువ అసలు ఏముండవు అలాంటివి. ఓకే. అండ్ ఈ మైనర్ అన్నారు కాబట్టి పాక్సో గురించి కొంచెం చెప్తారా మేడం? యూజువలీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ మేము పాక్సోలో చూసినవి ఎలా ఉంటాయంటే, ఎలోపింగ్ కేసెస్ 14, 15, 16, 17, 18. ఇందులో మళ్ళీ 16, 17, 18 ఏళ్ల పిల్లలు, 18 నిండని పిల్లలు, వీళ్ళు బాయ్ ఫ్రెండ్తోనో లేదా చనువుగా మాట్లాడుతున్న వ్యక్తితోనో లేదా తమకు తెలిసిన ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యక్తి తనని అప్రిషియేట్ చేయడము, తనని ఎండియరింగ్గా మాట్లాడడము, ఇట్లాంటివన్నీ చూసి మోసపోయి వాళ్ళతో వెళ్ళిపోవడము. దీస్ ఆర్ ద మెయిన్ కేసెస్. అంటే maximum number of cases that come under are reported under POCSO. ఓకే. రిపోర్టింగ్ జరుగుతున్నవి ఈ కేసులో. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో 8, 9, 10, 11, 12 year old ఆడపిల్లల్ని ఏజ్డ్ మగవాళ్ళు, అంకుల్ లేదా తాతయ్య ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అబ్యూజ్ చేయడం జరుగుతుంది. అబ్యూజివ్ అంటే సెక్సువల్ అబ్యూజ్, టచింగ్ దెమ్ ఇన్అప్రోప్రియేట్లీ అట్ ఇన్అప్రోప్రియేట్ ప్లేసెస్, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అండ్ దే ఆర్ లక్కీలీ దే ఆర్ గెటింగ్ రిపోర్టెడ్. సో దట్ అట్లాంటి కేసుల్లో మీరు నమ్మరు, 20 ఏండ్ల రిగరస్ ఇంప్రిజన్మెంట్, 30 ఏండ్ల రిగరస్ ఇంప్రిజన్మెంట్, 10 ఏండ్ల రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఇలాంటి పనిష్మెంట్స్ కూడా వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే. అండ్ ఈ మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? అంటే వాళ్ళని ట్రాప్ చేయడానికైనా మెయిన్ రీజన్స్ ఏంటి పిల్లల్ని ట్రాప్ చేయడానికి? ముఖ్యంగా ఆ వయసులో ఉండే అట్రాక్షన్ అయి ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు 14, 15, 16 year old హార్మోనల్ ఏజ్ ఉంటుంది. అవును. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా హార్డ్లీ 19, 20, 21 years old వాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ ద మ్యాక్సిమం రేంజ్. చాలా రేర్ కేసెస్లో 30 ఏళ్ల వాళ్ళు 17 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ ద పెంపకం అంటాం కదా, ఆ అబ్బాయిలని పెంచిన పద్ధతి అయి ఉండొచ్చు, ఆ అబ్బాయిల డిసిప్లిన్ అయి ఉండొచ్చు. దీస్ ఆర్ ద 2 things దట్ అఫెక్ట్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. మరి అమ్మాయిలది తప్పు కూడా ఉంది కదా మేడం అక్కడ? అమ్మాయిలని తప్పు ఎలా అంటారు మీరు? నో, అక్కడ అమ్మాయిలు తెలిసి తెలియని వయసు, వాళ్ళకి ఇలా ప్రతి వ్యక్తి ఇలాగే మోసం చేస్తారు అనే అవగాహన ఉండదు ఆ వయసులో. ఆ వయసులో ఎంతసేపు ఉన్నా ఇల్లు, స్కూలు లేదా కాలేజీ ఇవే ఉంటాయి. అంతే తప్పించి
ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి వాళ్ళు ఇలా మోసం చేస్తారు అనే జ్ఞానం ఉండదు. అందుకే కదా మేము ఇప్పుడు మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్కూళ్ళలో ఫోకస్ చేస్తాము. జస్ట్ యెస్టర్‌డే వీ హ్యావ్ కండక్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఐ థింక్ 4 or 5 స్కూల్స్. ఓకే. ఓకే. మేడం ఈ టచ్ అన్నారు కాబట్టి ఎలా తెలుసుకోవాలి అది నార్మల్‌గా టచ్ చేశారా? లేదంటే ఇంటెన్షన్‌తో టచ్ చేశారా అని చెప్పి? ఇప్పుడు మనకి నార్మల్‌గా ఫ్రెండ్స్ నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు షోల్డర్ ట్యాప్ చేయడం ఈజ్ వెరీ కామన్. యెస్. అమ్మాయిలే గానీ, అబ్బాయిలే గానీ, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చున్నా గానీ షోల్డర్ ట్యాప్ చేయడం యాహ్! కానీ వెన్ ద గర్ల్ ఫీల్స్ దట్ ద షోల్డర్ ట్యాప్ ఈజ్ అన్‌కంఫర్టబుల్. నన్నేంటి టచ్ చేయడం ఏంటి? ఈయనేంటి టచ్ చేయడం ఏంటి? లేదా ఇలా ఏంటి టచ్ చేయడం ఏంటి? ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ వన్స్ ఆ చైల్డ్‌కి కానీ, ఆ గర్ల్‌కి కానీ, ఆ వుమన్‌కి కానీ కలిగింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యాడ్ టచ్. ఓకే. అండ్ ఏదైనా పేరెంట్ ఈ పాక్సో కింద రిజిస్టర్ అయినప్పుడు ఏదైనా పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ దగ్గర రియాక్ట్ అయిన సినారియోస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఒక 8 year old అమ్మాయి వెరీ యాక్టివ్ గర్ల్. అసలు ఎంత యాక్టివ్ అంటే చాలా యాక్టివ్. నాతో కూడా చాలా బబ్లీగా అదిగా మాట్లాడింది. కానీ ఆ ఇష్యూ గురించి వాళ్ళ పేరెంట్స్ ముందు డిస్కస్ చేద్దాము అని నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ పాప కంప్లీట్గా షీ వెంట్ ఇన్ టు సైలెన్స్, ఓకే. రేడియో సైలెన్స్ లాగా వచ్చేసింది అనమాట. ఆ అమ్మాయి ఏమీ చెప్పట్లేదు, ఏమి చెప్పడానికైనా కూడా భయపడిపోతుంది. అట్లాంటి చిల్డ్రన్ సిచ్యువేషన్లో పేరెంట్స్ చాలా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా ఆ పర్సన్ని పనిష్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు ఒకటే కోరుకుంటారు, మేడం ఎట్లయినా వాడు మాత్రం బయటికి రావద్దు. ఈ ఒక్క మాట నేను చాలాసార్లు విన్నానండి, ఇట్లాంటి ముఖ్యంగా మరీ చిన్న పిల్లల్లో అబ్యూస్ జరిగినప్పుడు. అండ్ ఇప్పుడు మీరు ఇంతకుముందు 18, 19, 20 ఇయర్స్ అబ్బాయిలు అని చెప్పారు కదా, కొంతమంది జెన్యున్గా లవ్ చేస్తారు కదా ఆ ఏజ్లో, కొంతమంది వాడుకొని వదిలేద్దామని మీరు అన్న అట్రాక్షన్ వల్ల కూడా ఉంటుంది. సో జెన్యున్గా లవ్ చేసే వాళ్ళ సినారియో ఏముంటుంది? జెన్యూన్ లవ్ తెలియాలి అంటే మీకు ఒక అనాటమీ తెలియాలి. ఓకే. మనిషి బ్రెయిన్ డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్ అయిపోతాయి. కానీ ఇన్హిబిషన్, డిస్ఇన్హిబిషన్ అని కంట్రోల్ చేసే బ్రెయిన్లో పార్ట్ అవర్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అన్నమాట. అది డెవలప్ అవ్వడానికి అట్లీస్ట్ టిల్ ది ఏజ్ ఆఫ్ కొంతమందికి 25 వరకు కూడా పెరుగుతుంది, కొంతమందికి 21 వరకు దాని డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఈ నిజమైన ప్రేమ 18 ఏళ్ళకు పుడుతుందంటే నేను నమ్మను. బికాజ్ ఐఎమ్ ఎ సైంటిఫికలీ థింకింగ్ పర్సన్. ఆ ఏజ్లో ఉండేదంతా అట్రాక్షనే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ లవ్, లెట్ ఇట్ క్రాస్ దట్ బ్యారియర్. 21 అనే ఏజ్ ఏదైతే ఉందో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, ఆ బ్యారియర్ క్రాస్ అయిన తర్వాత లెట్ ఇట్ సస్టైన్. దట్ ఈస్ వెన్ యూ నీడ్ టు సకమ్ టు సచ్ కైండ్స్ ఆఫ్ అఫెక్షన్. ఓకే. Till then, our brain is under the control of hormones. Our thoughts are under the control of hormones. Hormones ఎలా చెప్తే అలా చేయడానికి మనము. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్ యంగ్స్టర్స్ షుడ్ నో. ఏంటంటే మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యే వరకు మనకు అది జెన్యూన్ లవ్వా, అట్రాక్షన్ అనే క్లారిటీ ఉండదు. ఓకే. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. అండ్ ఒకప్పుడు ఈ టీన్ సెక్స్ అనేది ఎక్కువ లేకుండే కదా, ఇప్పుడు చూస్తే మీరు కేసెస్ అన్ని పాక్సో కింద రిజిస్టర్ చేసే కేసెస్ కూడా టీన్ సెక్సే కదా. సో మెయిన్ రీజన్ ఏంటిది మేడం? ఈ టీన్ అంటే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే అలా టీన్ సెక్స్కి గురి కావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఇట్ ఈస్ ప్యూర్లీ డ్యూ టు దేర్ అన్అవేర్నెస్. వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడము, ఇలాంటి పని చేయడం తప్పు, ఇలాంటి పని చేయడం వల్ల మనకి హాని కలుగుతుంది అనే అవగాహన లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. రెండోది ఇట్స్ ఆల్రెడీ డ్యూ టు హార్మోన్ రేజ్. ఓకే. డ్యూ టు హార్మోన్స్ ఆల్సో యూ టెండ్ టు కమిట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. కాకపోతే ఈ విచక్షణ అనేది మనకి ముందే ఉండే అవకాశం తక్కువ. అందుకే టీన్ సెక్స్ షుడ్ బి ప్రొహిబిటెడ్ అండ్ షుడ్ బి అవాయిడెడ్. అందుకని చెప్పి యూ షుడ్ ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ అ చైల్డ్ ఎట్ హోమ్ who is more than 13 years old, start having healthy conversations about physical touch, bad touch and also sexual relationships. Physical relationshipలోకి వెళ్ళే ముందు మీకు నెసెసరీ ఏంటి, వై ఈజ్ ఇట్ ఎ టాబు అనేది పిల్లలకి తెలియజేయగలగాలి. ముఖ్యంగా ఈ పాత్ర పేరెంట్స్, అందులోనూ ముఖ్యంగా తల్లి వహిస్తే బాగుంటుంది. ఓకే. అబ్బాయి అయితే తండ్రి వహించాలి, అమ్మాయి అయితే తల్లి. అండ్ సి టీమ్ రిలేటెడ్ వీడియోస్ చాలా చూసాం మేడం. దాని కింద మోస్ట్ కామన్ కామెంట్స్ ఏంటివి అంటే హౌ టు అప్రోచ్. సో అంటే సి టీమ్ని అప్రోచ్ అవ్వడం అంత టఫా?
లేదు, చాలా ఈజీ. డయల్ 100 అలా అప్రోచ్ అవ్వచ్చు. 9490616555. వీ హ్యావ్ అ వాట్సాప్ నంబర్. వీ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫర్ షీ టీమ్స్. వీ ఆల్సో హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్. వీ ఆల్సో హ్యావ్ ట్విట్టర్ హ్యాండిల్. ఎనీ దారి ద్వారా మీరు అప్రోచ్ కావచ్చు. ఉమెన్ ట్రాఫికింగ్ అది జరుగుతుందా మేడం? ఎస్ అండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి కేసెస్ ఉంటాయి మేడం దాంట్లో? ముఖ్యంగా నేను ఇందులో చెప్పాలి అని నేను అనుకున్న విషయం ఏంటంటే, పావర్టీ ప్లేస్ ఎ మేజర్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రాఫికింగ్. ఓకే. A poor child, a poor girl, a poor young women are easy to be trafficked. వాళ్ళకి చెప్పే ఒకే ఒక ఇది, మీ జీవితం డబ్బులతో నిండిపోతుంది, అట్లాగే మీరు హాయిగా బతకొచ్చు, ఏ కష్టపడే అవసరం లేదు అని చెప్పి సెక్స్ ట్రేడ్లోకి తీసుకురావడం జరుగుతుంది. సెక్స్ ట్రేడ్? ఎస్, సెక్షువల్ ట్రాఫికింగ్ అంటాము. ఓకే. ఇందులోకి తీసుకురావడం జరుగుతుంది. మెయిన్గా మనీ కొరకే జరుగుతుంది. పావర్టీ హ్యాస్ అ మేజర్ రోల్ టు ప్లే హియర్. ఎడ్యుకేషన్ కొంచెం ఉన్న అమ్మాయి అయినా ఏదైనా ఉద్యోగం చూసుకొని కష్టపడదామని ఆలోచిస్తుంది, కానీ ఇలాంటి వృత్తిలోకి రావాలని ఇష్టపడదు. సో ఐ థింక్ ఎడ్యుకేషన్ విల్ ప్రివెంట్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సోషల్ ఈవిల్స్. అండ్ ఏదైనా స్టోరీ విన్నప్పుడు, ఇలాంటి స్టోరీస్ ఏదైనా విన్నప్పుడు మీకు షాక్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇన్ ద ఇయర్ 2012 అండి, I was sitting at my office in Warangal. Okay. A girl was creating ruckus in my reception. Okay. మా ఎంట్రన్స్లో రిసెప్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ మా కానిస్టేబుల్ మాట్లాడుతున్నాడు. మొండిగా చేస్తున్న అమ్మాయి, షీఈ్ నాట్ లిసనింగ్ టు ఎనీబడి. నేను ఏది చెప్పాలనుకున్నా డిఎస్పీ మేడంకే చెప్తాను, మీరు నన్ను లోపలికి పోనీయండి అని చెప్పి. నేను ఐ వాజ్ హ్యావింగ్ ఎ మీటింగ్ ఆర్ సంథింగ్. ఓకే. అయితే సరే అని చెప్పి ఆ అమ్మాయిని కూర్చోమనండి, నేను మాట్లాడతాను అని చెప్పి పిలిపించి మాట్లాడాను. ఓకే. మాట్లాడితే ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ రాసుకొచ్చింది. అందులో ఏమంటదంటే, నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఎవరికో అప్పచెప్పాడు అని చెప్పి చెప్పిందనమాట. అంటే నేనన్నాను, మరి ఆ అబ్బాయి తాలూకా ఫోన్ నంబర్లు, ఆ అబ్బాయి తాలూకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే ఇవ్వు అంటే, నా దగ్గర ఏం లేవు అంటది. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ హర్. ఓకే. కానీ అట్ ద సేమ్ టైమ్ వాట్ హ్యాపెండ్ ఈస్, I got an information that there is a lady in somewhere in Warangal who is transporting children, young girls, 18, 17, 16 ala ammayilani, young girls ni she is transporting them to Maharashtra. Okay. On the pretext that her son will marry her. Okay. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అక్కడ తీసుకెళ్తున్నానని చెప్పి ఎలోపింగ్ కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి మా దగ్గర. ఓకే. సరే, అప్పటికీ నాకు ఈ వేరే కేసెస్తో లింక్ ఉందని నాకు తెలియలేదు. ఈ అమ్మాయి చెప్తుంది కదా, సరే వాడిని పట్టుకొద్దాం, ఫస్ట్ పట్టుకొచ్చిన తర్వాత చూద్దామని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేయించేసి పట్టుకొని వచ్చాం. పట్టుకొని వచ్చిన తర్వాత తెలిసి వాడి ఇంట్రోగేషన్లో వాడు చెప్తున్న నిజాలు చూస్తే నాకు ఐ వాజ్ షాక్డ్. వాడి పని ఒకటే, వాడికి ఉద్యోగం ఏంటి అంటే, చిన్న చిన్న కాలేజీల దగ్గర, గవర్నమెంట్ కాలేజెస్, ముఖ్యంగా పూర్ గర్ల్స్ తిరిగే ఏరియాస్లో వాడు వెళ్ళి అమ్మాయిలని పటాయించడం అనమాట. అమ్మాయిల్ని పటాయించి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి, మా పిన్ని మహారాష్ట్రలో ఉంది, మా పిన్ని దగ్గర అయితే నువ్వు సేఫ్గా ఉంటావు, నేను అంతలోపు డబ్బు అది అరేంజ్ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఒక బ్రోతల్ హౌస్కి అమ్మేస్తాడు. బ్రోతల్ హౌస్. అండ్ ద బ్రోతల్ హౌస్ ఈజ్ రన్ ఇన్ మహారాష్ట్ర బై అ లేడీ ఫ్రమ్ వరంగల్. షీ రన్స్ ఇట్ దేర్. సో అక్షయ్, అసలు ఐ వాజ్, యుల్ నాట్ బిలీవ్ మీ, ఐ వాజ్ సో షాక్డ్ దట్ సింగిల్ ఫెల్లో 6 అమ్మాయిల్ని ఇలాగే మోసం చేసి 6 అమ్మాయిల్ని తీసుకెళ్ళి అక్కడ చంద్రాపూర్లో పెట్టాడు, బ్రోతల్ హౌస్లో. ఓకే. వాళ్ళకి ఎంత హారబుల్ కండిషన్స్ అంటే, గుడిసెల్లో వీళ్ళు దే హ్యావ్ టు కమిట్ టు దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అండ్ దే వర్ సో టార్చర్డ్ బై దట్ లేడీ. అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి, అంత క్లీనింగ్ అంతా, ఆ రూమ్ల క్లీనింగ్, బట్టల క్లీనింగ్ అంతా వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తున్న కస్టమర్స్ని ఎంటర్టైన్ చేయాలి. అసలు వాళ్ళు నరకం చూశారు. మొత్తానికి వీ హ్యావ్ సెంట్ అ టీమ్ అనమాట. టీం పంపించాము ఇక్కడ నుండి, విమెన్ కాంపోనెంట్ పెట్టాము అండ్ మెన్ కాంపోనెంట్ కూడా పెట్టి టీం పంపించి దాదాపు 7 అమ్మాయిల్ని, 6 to 7 అమ్మాయిల్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చాక వాడిని వీళ్ళు అదే పోలీస్ స్టేషన్లో చూసారు అమ్మాయిలు. ఓకే. వీడిని మాకు ఇవ్వండి, వీడి అంత ఏంటో మేము తెలుస్తాం అంటారు. అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు వాళ్ళు, అంత నమ్మి మోసపోయారు. ఆల్ 16, 17, 18 year old గర్ల్స్.
ఇంకా వాడికి భయం వేసేసింది. ఇంకా వీ ప్రొడ్యూస్డ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఆ లేడీని కూడా పట్టుకొచ్చాము, ప్రొడ్యూస్డ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఈ అమ్మాయిలను కూడా రీహాబిలిటేషన్కి పంపించాము, సో దట్ దే విల్ గెట్ ఇన్ టు నార్మల్ లైఫ్ ఈవెన్చువలీ అని చెప్పి. సో అది అక్షయ్, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ వెరీ షాకింగ్ ఫర్ మీ. ఇట్ వాజ్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. సీయింగ్ సచ్ హారబుల్ థింగ్ వాజ్ రియలీ షాకింగ్. ఈస్ దర్ ఎనీ అదర్ కేస్? అలాంటి ఇంకొకటి ఏదైనా కేసు ఉందా మేడం? ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కలీగ్. ఆ అమ్మాయి ఇష్టపడింది వాస్తవమే, కానీ లేటర్ ఆన్ షీ రియలైజ్ దట్ దిస్ గై హ్యాస్ ఆల్రెడీ మల్టిపుల్ అఫైర్స్ అండ్ ఈజ్ ట్రబ్లింగ్ హర్. సరే అని చెప్పి షీ బ్రోక్ ఆఫ్ ఫ్రమ్ హిమ్, బ్రోక్ ఆఫ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు క్లియర్ ఎవ్రీథింగ్. అండ్ ఆమె వస్తువులు పెట్టుకున్నాడంట, ఆమె ఫొటోస్ పెట్టుకున్నాడంట, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వేధిస్తున్నాడంట. అన్ని రకాలుగా పెళ్లి చేసుకుంటానంటాడు కానీ ముందుకు రాడు, పెళ్లి చేసుకుంటానంటాడు కానీ ముందుకు రాడు. సో అదంతా జరిగేసరికి షీ అప్రోచ్డ్ షీ టీమ్స్. ఇమీడియట్గా అతన్ని పిలిపించడం జరిగింది, అన్ని డిలీట్ చేయించడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ అమ్మాయిని అడిగాం, మరి కేసు రిజిస్టర్ చేయాలంటే చెప్పండి, చేపిస్తాము అని. షీ సెడ్ నో మేడం, హీఈస్ ఆల్సో అన్ ఎంప్లాయీ, వాడి లైఫ్ లాంగ్ మళ్ళీ వాడు సఫర్ అవుతాడు, నా జోలికి రాకుండా ఉంటే చాలు అని చెప్పి ఆ అమ్మాయి షీ వాజ్ కైండ్ ఇనఫ్ టు లెట్ హిమ్ గో. ఓకే. అలాంటి ఇన్సిడెంట్స్. అండ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి రీజన్స్ ఏంటి మేడం? ముఖ్యంగా ఆ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం ఒకటి. ఓకే. చాలా మట్టుకి దీస్ ఎండ్ అప్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. మెయిన్లీ అరేంజ్ మ్యారేజ్లో అవుతాయా, లవ్ మ్యారేజ్లో అవుతాయి అలాంటివి? బోత్ అండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. బోత్. ఈవెన్ ఇన్ లవ్ మ్యారేజెస్? ఈవెన్ ఇన్ లవ్ మ్యారేజెస్. ఇన్ఫ్యాక్ట్ లవ్ మ్యారేజెస్లో ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంది అనుకుంటా. ఓకే. కమిట్మెంట్ అనేది నాట్ ఎవ్రీబడి కెన్ గివ్ కదా. అది కాకుండా మనీ మ్యాటర్స్ వచ్చినప్పుడు డౌరీ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఫ్యామిలీ నుండి, అతని నుండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా డౌరీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. కొట్టి 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 డబ్బులు తీసుకురా, లవ్ మ్యారేజ్లోనే. ఎస్, ఇట్ డస్ హ్యాపెన్. డౌరీ, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఈ రోజుల్లో కూడా ఇంకా డౌరీ అనేది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుందా మేడం? ఎస్, ఇట్ డస్ ప్లే అ ప్రామినెంట్ రోల్. అంటే ఈ డౌరీ వల్ల జరిగిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? Every alternate case actually. I can't specifically tell you one single case, కానీ every alternate case is like that. మొలెస్టింగ్ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతుంటాయి మేడం? అంటే అమ్మాయి టచ్ అంటే కొంతమంది ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూశాను, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని డిఫరెంట్గా టచ్ చేయడము, అంటే లెస్బియన్ లాగా. అలాంటి కేసెస్ ఏమైనా రిపోర్ట్ అవుతాయి? లేదండి, ఇప్పటి వరకు అయితే నాకు అట్లాంటి తారసపడలేదు. ఓకే. మొలెస్టింగ్ కేసెస్? మొలెస్టింగ్ మెన్, మొలెస్టింగ్ విమెన్ కామనే. ఓకే. క్వైట్ కామన్. మెయిన్లీ పబ్లిక్ ప్లేసెస్లో. ఎస్, దట్ ఈస్ వాట్ ద షీ టీమ్స్ ఆర్ దేర్ టు ప్రివెంట్. సో ఈ డొమెస్టిక్ వైలెన్సెస్లో ఎలాంటి కేసెస్ రిపీటెడ్గా మీకు రిజిస్టర్ అవుతుంటాయి మేడం? రిపీటెడ్గా రిజిస్టర్ అయ్యేది ముఖ్యంగా 3 కారణాలని చెప్పాలి. ఓకే. ఒకటేమో డౌరీ. ఓకే. రెండవది వచ్చేసి అమ్మాయి ఉద్యోగం చేయాలి. ఓకే. ఖచ్చితంగా ఉద్యోగం చేసి నాకు డబ్బులు తెచ్చిస్తేనే అమ్మాయి, లేకపోతే దే విల్ నాట్ టేక్ అప్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అనమాట. మూడోది అనుమానం. ఓకే. అసలు నమ్మరనమాట వైఫ్ని. ఇటు చూసిందంటే అటెందుకు చూసావు, ఇటు చూసిందంటే మరి ఇటెందుకు చూసావు, ఎదురుగా చూస్తుంటే నన్నే ఎందుకు చూస్తున్నావు, ఇలాంటి మొండి వైఖరి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. అండ్ డౌరీ విషయంలో మాత్రం చాలామంది అదేంటి ఫిజికల్గా డౌరీ కొరకు అడగరు. మనిద్దరి కోసమే ఫలానాది కొనుక్కోవాలి, మనిద్దరి కోసమే ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, మనిద్దరి కోసమే, మన పిల్లల కోసమే చేస్తున్నాం, ఇది మీ పేరెంట్స్ దగ్గర నుండి తీసుకురా, మీ పేరెంట్స్ దగ్గర మనం అన్నీ అరేంజ్ చేసాం కానీ ఒక 5 lakhs తక్కువ అవుతున్నాయి, దయచేసి తీసుకురా అని చెప్పి ఒక రీసెంట్లీ ఒక 6 months బ్యాక్ పెళ్ళైన అమ్మాయి ఫస్ట్ టైం కట్నానికి 5 lakh rupees ఇచ్చారు. గోల్డ్ కూడా ఇచ్చారు ఆ అమ్మాయికి, అన్ని పెళ్లి ఖర్చులకు ఇచ్చారు, అంతా చేశారు. దే ఆర్ ఫ్రమ్ అ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ బై ద వే. మదర్ ఈజ్ అ సింగిల్ మదర్, ఫాదర్ చనిపోయారు. 3 కూతుళ్ళని రైజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అంతా చేసిన మదర్. 5 lakh rupees ఇస్తే ఇంకా హ్యాపీగా సెటిల్ అవుతుందిలే అమ్మాయి అనుకున్నారు. 1 month ఆ 5 lakhs rupees అయిపోయాయి. ఓకే. 2వ నెల నుండి స్టార్ట్, నీకు అది రాదు, నీకు ఇది రాదు, నువ్వేం చేత కాదు, నువ్వేం చెయ్యవు, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా, మీ అమ్మకి జీతం వస్తుంది కదా, మీ అమ్మకి పెన్షన్ వస్తుంది కదా, మీ అమ్మకి డబ్బులు ఉంటాయి కదా, బ్యాంక్లో ఉన్నాయి కదా,
తీసుకురాకపోతే కొట్టడము లేదా ఇంట్లోంచి వెళ్ళగొట్టడము, కొట్టడము లేదా ఇంట్లోంచి వెళ్ళగొట్టడము. ఇది రిపీటెడ్గా ఓన్లీ 6 months ఆఫ్ మ్యారేజ్ అండ్ షీఈ్ షాక్డ్ టు కోర్ అన్నట్టు. ఏం చేయాలి నేను, ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను భరించాలి అని చెప్పి ఫైనలీ షీకే అన్ని రోజులు తల్లికి చెప్పలేదు, సిస్టర్స్కి చెప్పుకోలేదు. ఇంకా ఫైనలీ ఆమె వల్ల కాక షీ అప్రోచ్డ్ ఇమ్మీడియట్గా. కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ దెమ్ అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ద కేస్ ఇస్ అండర్ అఫెన్స్ ఏముంటుంది మేడం అలాంటి అక్యూజర్స్కి? యూ మీన్ పనిష్మెంట్? పనిష్మెంట్ 3 years జైలు ఉండొచ్చు, 5 years జైలు ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అఫెన్స్ దట్ ఈస్ ప్రూవ్డ్ అగేన్స్ట్ హిమ్. ఈ డౌరీ రిలేటెడ్గా మెయిన్లీ హస్బెండ్ నుంచి ఫోర్స్ ఉంటుందా లేదంటే ఇన్లాస్ నుంచి ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? బోత్. ప్రతి కేసులో బోత్ ఉండకపోవచ్చు. కొన్ని కేసుల్లో ఓన్లీ హస్బెండ్ మైట్ బి హెరాసింగ్, కొన్ని కేసుల్లో ఓన్లీ ఇన్లాస్ మైట్ బి హెరాసింగ్, కొన్ని కేసుల్లో అందరు కలిసి హెరాస్ చేయొచ్చు. అట్లా ఇట్ ఈస్ క్వైట్ యూనిక్ టు ద కేస్. అండ్ జాబ్ అంటే ఇప్పుడు పెళ్ళికి ముందే తెలుసు కదా మేడం అమ్మాయి జాబ్ చేస్తుందా చేయదా అని చెప్పి, అంటే మీరు చెప్పిన రీజన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి షీఈస్ ప్రెగ్నెంట్ అనుకుందాం, షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఆప్ట్స్ నాట్ టు గో టు వర్క్, షీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అనుకోవచ్చు. కానీ నో, దే డోంట్ గివ్ ఇన్ టు దాట్. నువ్వు ప్రెగ్నెంట్ అయితే, మా చెల్లెలు కూడా, మా సిస్టర్ కూడా ప్రెగ్నెంట్ ఉండే, ఆమె కూడా చేసింది ఉద్యోగం, నువ్వు కూడా చేయాల్సిందే. ఇలా ప్రెషరైజ్ చేయడం, బేబీ పుట్టిన తర్వాత కూడా నాట్ గివింగ్ హర్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. బేసికలీ ఆమె శాలరీ తీసుకొస్తే దాని మీద ఉండాలి అన్నట్టు. మన ఇండియాలో ఈ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది కదా మేడం నార్మల్గా. ఇప్పుడు నార్మల్గా వాళ్ళ అబ్బాయి ఇంత కట్నం పట్టుకొచ్చిండు, నువ్వు ఇంతనే కట్నం పట్టుకొచ్చినావు, సో మీ మామని పోయి ఇంత డిమాండ్ చేయలేదంటే మీ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్. విదిన్ ద ఫ్యామిలీ 3 brothers, ఎల్డర్ బ్రదర్స్ 2 వదినలు, యంగెస్ట్ ఫెల్లోకి రీసెంట్గా ఈ అమ్మాయితో పెళ్ళైంది. ఓకే, నా పెద్ద కోడలు ఇంత కట్నం తెచ్చింది, నా రెండో కోడలు ఇంత కట్నం తెచ్చింది, నువ్వేం తెచ్చినావు, నువ్వేం తేలేదు అని చెప్పి హ్యారస్ చేయడం. దట్ ఈస్ వెరీ కామన్. కంపారిజన్ ఎవరో పక్కింటోళ్ళతోటి కూడా కాదు, విదిన్ ద ఫ్యామిలీయే జరుగుతుంది. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు మేడం? అంటే కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు? హస్బెండ్కా పేరెంట్స్కా? పేరెంట్స్కి ఇస్తాము, హస్బెండ్కి కూడా ఇస్తాము. వీ కాల్ బోత్ పార్టీస్ అండ్ లెట్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అగెన్స్ట్ లా. ఏదైనా జరిగితే ఖచ్చితంగా చట్టరీత్యమైన చర్య ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తగ్గుతారు, చాలా మట్టుకి తగ్గుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కౌన్సిలింగ్స్ చేస్తున్న కేసెస్లో ఫర్ ఎవ్రీ 100 cases 40 cases ఆర్ కాంప్రమైజ్డ్ త్రూ కౌన్సిలింగ్. ఓకే, అండ్ దే గో బ్యాక్ టు బికమ్ హ్యాపీ ఫ్యామిలీస్ ఆల్సో. నార్మల్గా ఈ సెక్స్ ట్రాఫికింగ్లో కానీ లేదు అంటే ఉమెన్ ట్రాఫికింగ్లో ఒక అమ్మాయి విక్టిమ్ అయినప్పుడు వాళ్ళకి సైకాలజికల్గా ఎఫెక్ట్ అవుతారు కదా, ఎలా హీల్ చేస్తారు మేడం దాన్ని? ఎస్ అండి. అక్షయ్, వెన్ ఐ టోల్డ్ యూ భరోసా సెంటర్ ఉంటుంది అని, వాళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాదు, అక్కడ వాళ్ళకి ముఖ్యంగా సైకాలజికల్గా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడే ధైర్యాన్ని అక్కడ కౌన్సిలింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క కౌన్సిలింగ్ దగ్గర ఆగిపోరు. దే డోంట్ స్టాప్ అట్ వన్ కౌన్సిలింగ్, దే కండక్ట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్. ఎందుకంటే దే నో ఈ పర్సన్ రేపు పొద్దున బయటకు పోయి ఫియర్తో బతకాలి. ఆ ఫియర్ని ఫస్ట్ దాన్ని హ్యాండిల్ చేయడం ఎలా, ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసి తన లైఫ్లో తనకంటూ పర్పస్ క్రియేట్ చేసుకోవడం ఎలా, ఇవన్నీ కూడా ఇక్కడ సైకలాజికల్ కౌన్సిలింగ్లో భాగంగా ఉంటాయి. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ స్టోరీస్. ఇఫ్ యు విల్ నాట్ బిలీవ్ మీ, CBSEలో 10th grade షీ టాప్డ్ హర్ కాలేజ్. షీ ఈజ్ అ రేప్ విక్టిమ్. షీ టాప్డ్ హర్ కాలేజ్. ఎస్, షీ డిడ్ టాప్ హర్ కాలేజ్ అండ్ నౌ షీ ఈజ్ ఇంటెండింగ్ టు స్టడీ మెడిసిన్. నీట్కి కూడా ప్రిపేర్ అవుతుంది. కంపెన్సేషన్స్ ఏమైనా పే చేస్తారా మేడం? ఎస్, మనం పే చేయము. పోలీస్ డిపార్ట్మెంట్ డజంట్ పే ఇట్. వీ హ్యావ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విచ్ లుక్స్ ఆఫ్టర్ దిస్. కాకపోతే ప్రపోజల్స్ అట్లా అన్నీ కూడా పోలీస్ నుండే వెళ్తాయి ఫర్ కంపెన్సేషన్. ఈ పర్సన్ హ్యాస్ బీన్ అఫెక్టెడ్ బై సో అండ్ సో అఫెన్స్ అండ్ షీఈ్ అ విక్టిమ్ అండ్ బేస్డ్ ఆన్ హర్ అదర్ సోషల్ స్టేటస్, అంటే తన ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుండి ఇనిషియేట్ చేసే కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య అబ్బాయిలని కుక్కర్లో బ్లూ కలర్ డ్రమ్స్లో చంపుతున్నారు కదా, హీటింగ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? నైస్ అక్షయ్, నైస్ క్వశ్చన్.
సేఫ్ గార్డింగ్ ఎ లైఫ్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ పోలీస్. ఇలాంటి కేసెస్ మరీ పెరిగితే మాత్రం అవి రాకుండా ఉండడం అనేది ఉండకపోవచ్చు, ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను. కానీ ఎస్, ఇట్ ఈస్ పథెటిక్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. అంటే నార్మల్గా ఇప్పుడు అమ్మాయిలకైనా లేడీస్కైనా ఏమన్నా అయితే ఇమీడియట్గా ధర్నాలు చేయడమో లేదు అంటే లాస్ తీసుకురావడమో ఉంటుంది కదా. మరి లా ముందు అందరు ఈక్వల్ అంటారు కదా, మరి అబ్బాయికి అయినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడరు? ఎందుకండి, అదర్ సెక్షన్స్ ఆఫ్ లా ఉన్నాయి కదా, దే ఆర్ ఆల్ జెండర్ ఈక్వల్ కదా. ఆల్ ది అదర్ లాస్ ఆర్ జెండర్ ఈక్వల్ అండ్ దే అప్లై బోత్ టు విమెన్ అండ్ మెన్. There is no discrimination as such. There is always a positive discrimination to men, but there has long been negative discrimination towards women. Okay. So that's the reason why She Teams has come up, why Bharosa has come up. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక 3 years బ్యాక్ 3 or 4 years బ్యాక్ గట్కేసర్ ఏరియాలో ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే రేప్కి గురైంది, కిడ్నాప్ అయిందని చెప్పారు. అప్పుడు అందరూ వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేసినారు. Yes. దాని తర్వాత ఆటో డ్రైవర్ ఎప్పుడైతే అక్యూజ్డ్ కాదు విక్టిమ్ అని తెలిసిందో అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది ఆ టైంలో? బట్ డెఫినెట్లీ అక్షయ్, మీరు చెప్పినట్టు ఫ్యామిలీ ఎఫెక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ మస్ట్ హ్యావ్ బీన్ ఫోకస్డ్ ఆన్ దట్ గై ఫర్ దట్ బ్రీఫ్ టైమ్ పీరియడ్. కాకపోతే ఐ థింక్ దెర్ వాజ్ అ కేస్ ఆల్సో రిజిస్టర్డ్ అగేన్స్ట్ ద గర్ల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ థింక్ లా డస్ టేక్ ఇట్స్ కోర్స్. మరి ఇగ్నోర్ అయితే చేయరు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఉమెన్ నుంచి మెన్ సేఫ్ ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? ఏంటి అక్షయ్ ఇలాంటి ప్రశ్నలు అడుగుతావు? కొన్ని వందల సంవత్సరాల నుండి మెన్ వలన ఇబ్బంది పడినటువంటి విమెన్ ఇప్పుడిప్పుడే దే ఆర్ కమింగ్ అవుట్. They are slowly making a mark in various spheres of life. అయినా కూడా వాళ్ళని వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. I would say that gap should reduce. That gap between education of men and women should reduce so that both of them support each other and both of them stand on the pedestal equal to each other. So I think opportunities, ఆ పాజిటివ్ కల్చర్, ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుండి ఉందో అది అమ్మాయిలకి కూడా కలగజేస్తే ఐ డోంట్ థింక్ యూ విల్ బీ వల్నరబుల్ టు ఎనీథింగ్. అబ్బాయిలు వల్నరబుల్గా ఉండకండి. డోంట్ బిలీవ్ ఎనీ ఉమన్ దట్ కాల్స్ యూ అప్ అండ్ సేస్ ఐ లవ్ యూ. డోంట్ బిలీవ్ దెమ్ లైక్ బ్లైండ్లీ, because I have seen a case where this man, he uploaded his profile on Matrimonial app, and a girl and her father, they both were talking to him, building his confidence, and every 15 days they used to take money from him, telling him that we are making arrangements for wedding. So on the day of the wedding, he finally ended up in that place. He went to that place thinking that wedding will happen there, full ready అయిపోయి వాళ్ళిద్దరూ ధోకా ఇచ్చి వెళ్ళిపోయారని తెలిసింది. అలా So కూడా జరుగుతుంది. yes, it does happen. So అలా కూడా మోసపోయాడు అబ్బాయి. డోంట్ బీ సో వల్నరబుల్. ఇట్స్ ఓకే, యువర్ ఛాన్స్ విల్ బీ దేర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ టెలింగ్ యూ ద ట్రూత్ ఆర్ నాట్. అంటే చాలా మంది ఒక అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే ఏదో సాధించడం అన్న ఫీలింగ్లు ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, దట్ షుడెంట్ బీ ద కేస్. మేడం మీరు షీ టీంలో ఉన్నారు కదా, ఆర్ యూ ఫెమినిస్ట్? This is one question I need to answer to myself first. ఫెమినిజం అంటే నేను మీడియా ద్వారా తెలుసుకున్నదే. ఓకే. నేను ఏ రోజు ఫెమినిజం బుక్స్ చదవడం కానివ్వండి, ఫెమినిస్ట్ ఐడియాస్కి సంబంధించిన లిటరేచర్ చదవడం కానివ్వండి నేను ఎప్పుడు చేయలేదు. ఓకే. కానీ నేను చాలా విన్నాను, ఇట్లాంటి పాడ్కాస్ట్లలోనే విన్నాను, ఇట్లాంటి సోషల్ మీడియా పోస్ట్ల ద్వారానే విన్నాను. ప్రియాంక చోప్రా చెప్తుంది అనమాట, ఫెమినిజం ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ మోర్ ఆపర్చునిటీ ఆర్ హయ్యర్ ఆపర్చునిటీ టు అ గర్ల్ జస్ట్ బికాజ్ షీ ఈజ్ అ గర్ల్. ఓకే. ఇట్ ఈస్ గివింగ్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈ ఆపర్చునిటీ షుడ్ బి సెరిబ్రల్ అంటది అమ్మాయి. నా మైండ్కి ఎంతైతే వాల్యూ ఉంటుందో మీ మైండ్కి ఎంతైతే వాల్యూ ఉంటుందో అవి రెండు ఈక్వల్గా వర్క్ పరంగా ఇవ్వాలి, ఆపర్చునిటీ పరంగా ఇవ్వాలి అండ్ పే పరంగాను ఇవ్వాలి అని. దట్ ఈస్ వాట్ ఈస్ ఫెమినిజం అని చెప్తుంది.
ఐ థింక్ ఇట్ స్టక్ విత్ మీ. ఓకే. సెరిబ్రల్ ఆపర్చునిటీ అనేది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఇఫ్ యూ సే కాల్ ఇట్ ఫెమినిజం, ఎస్, ఇన్ ఫేవర్ ఆఫ్ ఫెమినిజం. కాకపోతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళు చేసే పనితీరుని బట్టి, వాళ్ళు ఉపయోగించే స్కిల్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఈక్వల్గా రావాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ బాయ్స్ షుడ్ బి నాట్ గివెన్ ఆర్ ఎనీథింగ్, బట్ ఈక్వల్గా రావాలి. ఓకే. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటిది? Any girl who wishes to work out of her house should be given that opportunity. And any girl who thinks she is skilled enough to do a particular work should be able to do that kind of work. తనని ఎవరు స్టాప్ చేయకూడదు, తనని ఎవరు డిస్కరేజ్ చేయకూడదు. దట్ ఈస్ ఎంపవర్మెంట్. That happens when the family supports you, when the circle supports you, when your friends support you, and when your workplace supports you. మేడం, ఈ మధ్య డైవర్సెస్ అలిమోనీ గురించి కూడా అవుతున్నాయి కదా? Just for alimony? యా. I don't think so. Maybe we need to study that relationship a little better instead of judging it for alimony. ఓకే. అయితుండొచ్చు, కాకపోతే మరీ జస్ట్ అలిమనీ కోసం ఎవరైనా రిలేషన్షిప్ని ఎందుకు పోగొట్టుకుంటారు? అంటే ఇన్ కేస్ We need అలాంటి to, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ స్టిల్ బ్యాక్ ఇన్ ద రిలేషన్షిప్, ఆల్ దట్ మనీ గోస్ టు యూ ఆల్సో కదా. ఎస్. ఇట్స్ నాట్ లైక్ యూ వుడెంట్ బీ గివెన్ ఎనీథింగ్. యా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇన్ కేస్ అలాంటి కేసెస్ ఏమన్నా? I think that lady or that woman must have been harassed to the core. అప్పుడే అలాంటి రిలేషన్షిప్స్ నుండి బయటికి వచ్చి అలిమనీ అడగడము ఇదంతా ఉంటుంది. అంటే అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే షీ టీమ్కే కంప్లైంట్ చేయాలా, లేదు అంటే? ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ 7 women police stations in Hyderabad city, 1 for each zone. అక్కడ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కానీ అలిమనీ ఇప్పించడం అనేది పోలీస్ జాబ్ కాదు. ఓన్లీ హారాస్మెంట్కి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడం, అట్లాగే డిపి యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వాళ్ళ కేసుని ప్రూవ్ చేయడం అనేది పోలీస్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మేడం, ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు అమ్మాయి ఉందని చెప్పారు కదా, రాత్రి 12ంటికి ఒక్కదాన్ని బయటికి పంపిస్తారా? నేను యాజ్ అ మదర్ మేబీ ఐ వుడెంట్, కానీ బీయింగ్ అ మదర్ ఆఫ్ మై డాటర్, ఓకే, బికాజ్ ఐ నో మై డాటర్ వెరీ వెల్, ఓకే, ఆమె ఎవరు ఆపినా ఆగదు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగానంటే, ఈజ్ దే రియల్లీ సేఫ్ ఫర్ ఉమెన్ ఇన్ ద నైట్స్? Yes, I think it is safe because I have seen myself, నైట్ రౌండ్స్కి వెళ్తాం మేము. ఓకే. యూనిఫామ్లో ఉంటాము, వెహికల్ వేసుకుంటాము, వెహికల్ ఉంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి సేఫ్గానే తిరగడం అనేది జరుగుతుంది. నైట్ రౌండ్స్ చేస్తాము, అన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడం అదంతా జరుగుతుంది. కానీ సమ్ టైమ్స్, ఐ విల్ నాట్ డినై దిస్, సమ్ టైమ్స్ స్ట్రీట్స్లో ఉండే ఏమంటారు ఆకతాయిలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకవేళ తారసపడితే డెఫినెట్లీ దేర్ మైట్ బీ సమ్ కైండ్ ఆఫ్ హెజిటేషన్ టు సెండ్. ఓకే. దర్ ఇస్, అంటే ఉంటారేమో అనే భయానికి పంపకుండా ఉండడం. అదర్వైజ్ పెట్రోల్ వెహికల్స్ కంటిన్యూస్గా ఆల్ ఓవర్ ద సిటీ తిరుగుతూ ఉంటాయి. అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెట్రోల్ వెహికల్స్ ఇస్ ఆల్సో, సైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఒక ఏరియాది కాకపోయినా ఇంకో ఏరియా పెట్రోల్ వెహికల్ అయినా కనపడుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ లోన్లీ ప్లేసెస్ ఆర్ యూజువలీ అన్సేఫ్. ఓకే. కానీ దట్ డజంట్ మీన్ ద ఎంటైర్ సిటీ ఈజ్ అన్సేఫ్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద వన్ జనరల్ అడ్వైస్, మీరు పేరెంట్స్కి ఇచ్చే జనరల్ అడ్వైస్ ఏంటిది? మనము ఈ బీయింగ్ ఎ పేరెంట్ మై సెల్ఫ్, I keep telling my daughter, your freedom is very important, and I have given her freedom of choosing anything and any time. ఆ ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ బాధ్యతాయుతమైన ఫ్రీడమ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్తో పాటు దానికి అటాచ్ అయిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి తెలియజేయడం చాలా ముఖ్యం. సో దానికి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఫ్రీడమ్కి హద్దులు ఉండవు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ని తట్టుకునే శక్తి పిల్లలకు ఉండదు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం ఒక ఎత్తు, ఆ ఇష్టం వచ్చిన బిహేవియర్ వలన వచ్చే రిజల్ట్స్, దానిని టాలరేట్ చేయడం, దానిని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు. సో ప్లీజ్ టెల్ దెమ్ దట్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్, వీ విల్ గివ్ యూ ఫ్రీడమ్, బట్ లెట్ ఇట్ బీ రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్, బికాజ్ irresponsible freedom will result in consequences that you will not
బీ ఏబుల్ టు హ్యాండిల్. ఓకే. అండ్ నార్మల్గా ఇప్పుడు మీడియాలో ఏదైనా అమ్మాయి కిడ్నాప్ అయింది, లేదు అంటే అమ్మాయి రేప్ అయింది అంటే దాని వెనకాల ఒక బడా బాబులు ఉన్నారని చెప్తారు కదా. ఆ బడా బాబులు అంటే ఎవరు అసలు? ప్రతి కేసులో అలా ఉండదండి. దయచేసి నేను యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, డోంట్ జనరలైజ్ ఇట్. ఓకే. బడా బాబులే చేస్తారు. లోవర్ ఎకనామిక్ స్ట్రేటాలో అంతకన్నా ఘోరమైన కేసెస్ చూసాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ దట్ గర్ల్స్ ఎగ్జాంపుల్ ఇన్ వరంగల్ కూడా నేను చెప్పాను. షీఈస్ ఫ్రమ్ ఎ లోవర్ ఇన్కమ్ స్ట్రేటా అండ్ దట్ బాయ్ ఈజ్ ఆల్సో నాట్ అ వెరీ వెల్ ఆఫ్ ఫెలో. ఓకే. వాడు అట్లాగే చీప్ ట్రిక్స్ ఆలోచించేస్తారు. బడా బాబులు ప్రతి కేసులో ఉంటారంటే నేనైతే నమ్మను. అండ్ ఇప్పుడు ఏదైనా అమ్మాయి సెల్ఫ్ డిఫెన్సివ్గా ఏమన్నా చేసుకోవాలంటే ఇస్ దర్ ఎనీ టిప్స్ టు గివ్ దెమ్? ఆన్ ద ఫీల్డ్ Yes, ఆన్ ద ఫీల్డ్ yes. సెల్ఫ్ డిఫెన్స్. ఎస్. ఓకే. సో ఇంట్రెస్టింగ్లీ మేము యాజ్ విమెన్ సేఫ్టీ వింగ్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ అసోసియేషన్ విత్ అ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ, ఓకే. కరాటే అకాడమీ, షోటోకాన్ అని చెప్పి వాళ్ళతోటి వీఆర్ ప్లానింగ్ టు డూ అ కైండ్ ఆఫ్ అ కొలాబ్ ఓకే. and teach young children, young girls, young women some self-defense moves so that in emergency, in case there is nobody around to help, they can help themselves. And ఓకే. we can do that. ఓకే. సో యాజ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళది వాళ్ళు ఎలా? Pepper spray is the best way. ఓకే. ఈజ్ ఇట్ రియలీ నెసరీ అంటారా మేడం? ఇప్పుడు ఇంత షీ టీమ్ కానీ లేదు పోలీస్ అంతా ఫుల్ స్ట్రెచ్లో ఉంది కదా, ఇప్పుడు అంత నెసరీ ఉందంటారా పెప్పర్ స్ప్రే క్యారీ చేయడం? See, I'll tell you one thing. She teams ప్రస్తుతము ఎంటైర్ గణేష్ ఫెస్టివల్లో బిజీగా ఉంది. ఎస్. ఎక్కడో ఒక మారుమూల ఏరియాలో ఒక్క అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు షీ టీమ్స్ అక్కడ ఫోకస్ చేయలేదనుకోండి, అవును. వాట్ కెన్ షీ డూ? షీ కెన్ హెల్ప్ హర్ సెల్ఫ్ బై హ్యావింగ్ ఎ పెప్పర్ స్ప్రే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అండ్ ఈ సోషల్ మీడియాలో క్లీవేజెస్ కనిపించేలాగా డ్రెస్సింగ్ వేసుకొని డాన్సులు చేయడం చాలా కామన్ అయిపోయింది, రైట్? అలాంటి అమ్మాయిని ఏమన్నారు, బట్ కిందికి వచ్చి ఎవరో ఒక అబ్బాయి కామెంట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. వై షుడ్ ఎనీబడి సే ఎనీథింగ్ టు దట్ అమ్మాయి? అంటే అది చేసుకోవడం It is- కరెక్ట్ అన్న? ఎందుకు? దాంట్లో తప్పేముంది? ఇట్ ఈస్ హర్ విష్. హౌ టు డ్రెస్ అనేది ఇట్ ఈస్ హర్ విష్. వై షుడ్ వి రెస్ట్రిక్ట్ హర్? వై కాంట్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ హర్? No, I totally disagree with you on this. What she wears should be her choice. ఆ చాయిస్ లేనప్పుడు ఫ్రీడమ్ ఎక్కడుంది? అండ్ షీ ఈజ్ నాట్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ ఆల్సో. షీ ఈజ్ ఓన్లీ హ్యావింగ్ హర్ మైండ్ పుట్ అవుట్, అంతే. అంటే ఫ్రీడమ్ డ్రెస్లో వేసుకుంది కదా మేడం, అదే ఫ్రీడమ్ మాకు ఆ కామెంట్లో లేదా అని అడిగితే ఏం చెప్తారు? Comment is something that is not your freedom. You are commenting on somebody else. You are judging somebody else. అది మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మినిమం when you are saying something. Maybe she is not that type of a person. How can you just seeing her dress you judge her? ఒక కేసు 24 to 48 మిస్సింగ్ అయ్యాక 24 to 48 అవర్స్ లోపు రిజిస్టర్ చేయాలని చెప్పి ఉంది కదా, ఓకే. రైట్? ఆ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లోపు అమ్మాయి చనిపోతే మేడం, ఆ అమ్మాయి చనిపోతే తీసుకెళ్ళిన వాళ్ళు చంపేయడమో లేదు అంటే బయటికి ట్రాఫికింగ్ అంటే బయటికి పంపిస్తుంటారు కదా, ఓకే. అలా జరుగుతే అప్పుడు ఏం చేస్తారు మేడం? లేదండి, ఇట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. యాజ్ సూన్ యాజ్ అ మిస్సింగ్ కేస్ ఇస్ రిపోర్టెడ్, ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా బిగిన్ అవుతుంది. ఆల్ పోలీస్ స్టేషన్స్ ఆర్ అలర్టెడ్ విద్ ఇన్ ద స్టేట్. ఓకే. విత్ ఇన్ ద సిటీ దే ఆర్ అలర్టెడ్ అండ్ విద్ ఇన్ సిటీ ఆల్ జోన్స్ ఆర్ అలర్టెడ్. ఓకే. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ బస్ స్టేషన్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఆ అమ్మాయి వెళ్ళే దారి, ఇప్పుడు కార్ రెంటల్స్ కానీ ఎక్కడైనా సరే వి ఇమ్మీడియట్లీ స్ప్రెడ్ ఆ నెట్వర్క్. వి స్ప్రెడ్ ఆ నెట్వర్క్. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అనాలిసిస్ కూడా చేస్తాం. లాస్ట్ ఎప్పుడు వాడింది, లాస్ట్ ఎప్పుడు చేసింది, ఎప్పుడు యూజ్ చేసింది, ఏంటి, అండ్ హూమ్ హ్యాస్ షీ టెక్స్టెడ్, హూమ్ హ్యాస్ షీ బిన్ కాలింగ్, లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది, ఇదంతా అనాలిసిస్ చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. వదిలేసే టైప్ కాదు. క్లూస్ ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ యూజువలీ ఫస్ట్ 12 అవర్స్లోనే క్లూస్ దొరుకుతాయి. ఒక్కసారి మనకి ఒక్క క్లూ దొరికింది అనుకోండి, 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఎలోపింగ్ కేసెస్ విత్ ఎ నోన్ పర్సన్. విత్ ఏ నోన్ పర్సన్. ఓ, అంటే ఆ అమ్మాయికి తెలిసిన వ్యక్తి తోనే వెళ్ళిపోయిన దాఖలాలు ఉంటాయి 90% ఆఫ్ ద కేసెస్. రిమైనింగ్ 10, యాజ్ యూ సెడ్, there may be chances of sending them away into a trafficking network.
ఆర్ కిల్లింగ్ చాలా రేర్, Okay. వెరీ రేర్, వన్స్ ఇన్ 3 years అట్లా ఏమన్నా అవుతుందేమో. కానీ ఈ మధ్య కాలంలో ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఫర్ ఓవర్ 9 months నా ఇన్ షీటింగ్. ఇన్ షీ టీమ్. సో 9 months అవుతుంది నేను పనిచేయబట్టి. అట్లాంటి మర్డర్ కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. No, because our network is far stronger. We check all the CCTVs, we check all the call data records, we check all the social media accounts, we check with all the friends, we check with all the relatives, we check with all the places where she is probably gone or probably given some information about where she is going. ఇవన్నీ చేస్తారు. వాట్ ఈస్ ద వన్ జనరల్ అడ్వైస్ యూ విల్ గివ్ టు ఆల్ ఉమెన్? One very important thing all women should know is, మీ స్కిల్ని పెంచుకుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీకంటూ ఒక గ్రేట్ బ్రాండ్ వాల్యూ పెంచుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బీ ఇన్స్పైరింగ్ 100 other girls around you. ట్రూ. So please focus on skilling, focus on empowering yourself, focus on your financial liberty and financial responsibility. These are the things I would suggest every girl, every woman, every young woman especially who is entering into workforce. And other than that, life will happen eventually, but have confidence in yourself and keep yourself prepared for any situation.